నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠంపై ఎవరు కూర్చున్నారు? మేయర్ పీఠంపై కూర్చున్న వారి పేరేంటి? వారు ఏ పార్టీ నుండి గెలిచారు? ఏ పార్టీ మద్దతుతో వాళ్ళు మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. మొత్తంగా తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. సో ఇందుకు గాను తెలంగాణలో ఓవరాల్గా 7 మేయర్లు ఉన్నారు. ముందుగా కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ బీజేపీ పార్టీ ఉంటే, నిజామాబాద్లో ఉమారాణి కాంగ్రెస్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా మహంకాళి స్వామి, అదేవిధంగా కొత్తగూడెంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా మూడ్ గణేష్ సిపిఐ నుండి, నల్లగొండ నుండి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా చైతన్య శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి, అదేవిధంగా మహబూబ్ నగర్లో గుమ్మల్ మమత కాంగ్రెస్ పార్టీ నుండి మేయర్గా ఉన్నారు. అదేవిధంగా మంచిర్యాల నుండి చూసుకుంటే మంచిర్యాలలో మధుకర్ ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా మంచిర్యాలలో ఉన్నాడు. ఇందుకీ వీరు ఏ పార్టీ మద్దతుతో గెలిచారు, ఏ పార్టీ మద్దతుతో మేయర్ పీఠంపై కూర్చున్నారు, ఇంతకీ డిప్యూటీ మేయర్గా ఎవరున్నారో చూద్దాం. ముందుగా కరీంనగర్ చూసుకుందాం. కరీంనగర్లో బీజేపీ పార్టీ ఎవరు సపోర్ట్ లేకుండానే, ఎవరి మద్దతు తెలపకుండానే, తీసుకోకుండానే వాళ్ళు మేయర్ పీఠంపై కూర్చున్నారు. అందుకోసమే అటు మేయర్గా, డిప్యూటీ మేయర్గా కేవలం బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది మున్సిపల్ కార్పొరేషన్లో. సో మేయర్గా అక్కడ కొలగాని శ్రీనివాస్ ఉన్నాడు కరీంనగర్లో. డిప్యూటీ మేయర్గా యాదగిరి సునీల్ రావు బీజేపీ పార్టీ నుండి. అదేవిధంగా నిజామాబాద్లో ఇందాక నేను చెప్పినట్టు ఉమారాణి మేయర్గా కూర్చుంది కాంగ్రెస్ పార్టీ నుండి. అక్కడ నిజామాబాద్లో భగత్ సింగ్ అనే వ్యక్తి ప్రస్తుతం అక్కడ డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నారు. రామగుండం చూసుకున్నట్లయితే మహంకాళి స్వామి కాంగ్రెస్ పార్టీ నుండి మేయర్గా అయితే, అక్కడ పాతిపల్లి ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ నుండి డిప్యూటీ మేయర్గా ఉన్నారు. అదేవిధంగా కొత్తగూడెంలో మూడ్ గణేష్ అక్కడ మేయర్గా ఉంటే, లలిత కుమారి కాంగ్రెస్ పార్టీ నుండి డిప్యూటీ మేయర్గా ఉన్నారు. నెక్స్ట్ నల్లగొండలో చైతన్య శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి మేయర్గా ఉంటే, అష్రఫ్ అలీ కాంగ్రెస్ పార్టీ నుండి డిప్యూటీ మేయర్గా అక్కడ ఉన్నారు. మహబూబ్నగర్లో గుమాల్ మమత అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి మేయర్గా ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుండే సురేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్గా ప్రస్తుతం ఉన్నారు. మంచిర్యాలలో మధుకర్ అక్కడ మేయర్గా ఉంటే, రమ్య అక్కడ డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుండి కూడా. సో ఇందులో చూసుకుంటే ఈ 7 కార్పొరేషన్లో కరీంనగర్ కేవలం బీజేపీ సొంతంగా అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఏ పార్టీ మద్దతు తెలియకుండానే, ఏ పార్టీ మద్దతు తీసుకోకుండానే వాళ్ళు మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఉన్నారు. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కి దూరంగా ఉంది. అదేవిధంగా నల్గొండ, మహబూబ్ నగర్, మంచిర్యాల, రామగుండం ఈ 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది, సొంతంగా కైవసం చేసుకుంది. ఏ పార్టీతో మద్దతు కూడా తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ స్వతహాగా మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా వాళ్ళు అక్కడ కొనసాగుతున్నారు. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ పైన వారు అక్కడ జెండా ఎగరవేశారు. నిజామాబాద్లో బీజేపీ గెలిచినప్పటికీ కూడా, నిజామాబాద్లో ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలిచింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఎంఐఎంతో పొత్తు తీసుకొని అక్కడ వాళ్ళు మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. అందుకే అక్కడ మేయర్గా కాంగ్రెస్ ఉంటే, డిప్యూటీ మేయర్గా ఎంఐఎంకి అక్కడ అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కొత్తగూడెంలో అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ సిపిఐతోని జత కలిసి అక్కడ మేయర్ పీఠం పైన కూర్చున్నారు. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నారు. మూడ్ గణేష్ అనే సిపిఐ కార్యకర్త, సిపిఐ నాయకుడు, ఆటో డ్రైవర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అతను ప్రస్తుతం అక్కడ మేయర్ పీఠం పైన కూర్చోవడం జరిగింది. కొత్తగూడెంలో అయితే సిపిఐతో అధికార కాంగ్రెస్ పార్టీ పొత్తు తీసుకొని వాళ్ళు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇవి తెలంగాణ వ్యాప్తంగా కూడా మేయర్, డిప్యూటీ మేయర్లు పార్టీ, అదేవిధంగా ఏ పార్టీతో పొత్తులు తీసుకొని వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో కైవసం చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా మనం ఇప్పుడు చూసాం. అదేవిధంగా తెలంగాణలో ఓవరాల్గా మున్సిపాలిటీలో ఏ పార్టీ ఎన్ని గెలుచుకుందో ఒకసారి సంఖ్య చూద్దాం. సో అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో తెలంగాణలో ఓవరాల్గా 82 కైవసం చేసుకుంటే, బీఆర్ఎస్ పార్టీ 18, అదేవిధంగా బీజేపీ కేవలం ఒకే ఒక మున్సిపాలిటీ, ఏఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కేవలం ఒకే ఒక మున్సిపాలిటీ, అదేవిధంగా ఇండిపెండెంట్లు 3 చైర్మన్గా ప్రస్తుతం తెలంగాణ కొనసాగుతున్నారు. ఓవరాల్గా మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ 82 మంది మున్సిపల్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి 18 మంది మున్సిపల్ చైర్మన్లు, బీజేపీ పార్టీ నుండి ఒకే ఒక మున్సిపల్ చైర్మన్, ఏఏబి నుండి ఒకే ఒక మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా ఇండిపెండెంట్లు 3 ప్రస్తుతానికైతే వాళ్ళు మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. మరో 11 చోట్ల ఈ ఎన్నిక అనేది వాయిదా పడింది కొన్ని కారణాల వల్ల. మరికొన్ని రోజుల్లో అధికారులు దీనిపైన మాట్లాడి మరికొన్ని రోజుల్లో దీనిపైన ఎన్నికలపైన మరొకసారి పెట్టి
ఆ మున్సిపల్ చైర్మన్ల పైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది.